హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ పప్పు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుత అనాలన్నమాట. అంత టేస్ట్ బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కుక్కర్లోనే చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేను కుక్కర్ తీసేసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు. ఒక 3 టమోటాలు తీసుకున్నాను. కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారప్పొడి తీసుకున్నాను. కారప్పొడి వేసుకుంటే ఈ పప్పులో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. తీసేసుకొని ఒక 2 కప్పుల వాటర్ పోసేసుకున్నాను అనమాట. పప్పు మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. అంటే కుక్కర్ని బట్టి పెట్టుకోవాలి. నేనే 3 విజిల్స్ పెట్టాను. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. వాటర్ కూడా లేవు, బాగా కరెక్ట్గా సరిపోయాయి వాటర్ కూడా. మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు వెనుపుకుండేది, అది తీసేసుకొని మరి గంజిలాగా మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా మెదుపుకోవాలి. టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని, కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వేసేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులా మెదుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంది కదా, వాటర్ వేసుకోవాలన్నమాట. చల్లనీళ్ళు వేసుకోకండి, కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చల్లనీళ్ళు పోసుకున్నారంటే చప్పగా అయిపోద్ది అనమాట. టేస్ట్ బాగుండదు, టేస్ట్ అంతా పోద్ది. మరి గట్టిగా లేకుండా మరి లూజ్గా లేకుండా కొంచెం మీడియంగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి పోపు పెట్టేసుకుందాము. ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆల్రెడీ మనం కారం వేసాం కదా, చూసి ఎండుమిరపకాయలు, కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 2-3 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసేసుకోవాలి, మాడకుండా. బాగా వేగిపోయాయి కదా, దాంట్లో మనం మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా పప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అంత బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడి పప్పు అంటారు కదా, కొంతమందికి పప్పు అంటే ఇష్టం ఉండదు కదా. ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మళ్ళీ చేసుకొని తింటారనమాట. అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇంగు వేసేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడమే అండి. అంత బాగుంటుంది అనమాట. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుద్ది. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.